దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా భారత మాతకు సేవ చేయడం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్ గంజిరెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు స్వభాస స్వచ్ఛత సంస్థ స్వచ్ఛత కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ దివస్ ముగింపు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరికీ భాగస్వామ్యం చేస్తూ ముందుకు వెళ్లాలని తెలియజేశారు. ఓకే, గుడ్ మార్నింగ్ అండి. ఎమ్మిగనూరు ప్రజలందరికీ కూడా శుభోదయం. ముఖ్యంగా యాజ్ ఎమ్మిగనూరు కమిషనర్గా స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా స్వచ్ఛ భారత్ దివాస్ సెలబ్రేషన్ చేసుకున్న సందర్భంగా దాదాపు గాంధీ జయంతి సందర్భంగా 15 రోజుల పాటు స్వచ్ఛ భారత్ మిషన్లో మనము ఈ కార్యక్రమాలు ఏర్పాటు జరుగుతోంది. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం అనేటువంటిది దాదాపు 2017 నుంచి డిఫరెంట్ కార్యక్రమాల వరకు 2024 వరకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఒకటి స్వచ్ఛతా హీ సేవ అనేటువంటిది, స్వచ్ఛత, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేటువంటిది, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, తర్వాత క్లీన్లీనెస్ కార్యక్రమాలు, అదేవిధంగా గార్బేజ్ ఫ్రీ ఇండియా కార్యక్రమాలు, అదేవిధంగా స్వభావ స్వచ్ఛత, సంస్కార్ స్వచ్ఛత అనేటువంటి కార్యక్రమం 2024 అంటే ఇప్పుడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా 3 కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా స్వచ్ఛతాకి భాగీదారి అంటే ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేసుకొని మనం ముందుకెళ్ళి ఎక్కడ కూడా చెత్త లేకుండా చేయడం అనేటువంటిది దీని యొక్క సంకల్పం. అదేవిధంగా సంపూర్ణ స్వచ్ఛత, ఎక్కడ కూడా చెత్త చెదారం లేకుండా క్లీన్ సిటీగా ఏర్పాటు చేయడము సంపూర్ణ స్వచ్ఛత యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఫైనల్ 3వది ఎవరైతే కార్మికులు ఉన్నారో ఈ కార్మికులకు ఆరోగ్యం అనేటువంటిది మంచిగా ఉండాలనేటువంటిది సఫాయి మిత్ర సురక్ష అనేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎవరైతే పబ్లిక్ హెల్త్ వర్కర్స్ ఉన్నారో వీళ్ళందరికీ ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా వాళ్ళకు హెల్త్ చెకప్స్ అనేటువంటిది చేయడం యొక్క ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. తర్వాత ఈ కార్యక్రమంలోనే విపరీతంగా ప్లాంటేషన్ కార్యక్రమం చేయడం, తర్వాత ఎక్కడైతే గార్బేజ్ హీప్స్ ఉన్నాయో వాటిని కూడా తొలగించడం, తర్వాత రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, చెత్త ఎక్కడైతే ఎక్కువగా ఉందో దీన్ని ఈ RRR కార్యక్రమం ఉపయోగించుకొని రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ప్రజల భాగస్వామ్యంతో ప్రజలందరినీ కలుపుకొని, తర్వాత NGOస్, టీచర్సు, స్కూల్ పిల్లలు, తర్వాత ఆఫీస్ ఎంప్లాయీస్ అందరినీ కూడా కలుపుకొని మంచి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. స్వచ్ఛ భారత్ మిషన్, అదేవిధంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా మనం కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఎమ్మిగనూరు పురపాలక సంఘంలో ఉన్నటువంటి దాదాపు 1,40,000 మంది పైచిలుకు ఉన్నటువంటి జనాభా వీళ్ళందరూ కూడా ప్రజలందరినీ కలుపుకొని అన్ని సంఘాలను కలుపుకొని స్వచ్ఛత వైపు ముందుకు వేస్తూ స్వచ్ఛ ఎమ్మిగనూరు, గ్రీన్ ఎమ్మిగనూరు కార్యక్రమం చేపట్టడానికి మేమందరం ముందుకు వెళ్తున్నాం. ఈ కార్యక్రమానికి దోహదపడుతున్న